విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటంటూ పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక దానిపై చర్చించవచ్చు కదా అని హైకోర్టు పేర్కొంది. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఆదిత్య సోంది హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామంటూ కోర్టుకు తెలిపారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని తెలిసినా కమిషన్ వేశారంటూ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ని ఈ నెల 15 లోపు రిప్లై ఇవ్వాలంటూ జ్యుడిషియరీ కమిషన్ నోటీసులు పంపింది. కేసీఆర్ నోటీసులకు రిప్లై ఇచ్చేలోపే ఈ నెల 11న జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్లుగా తెలిపారని, కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రెస్ మీట్లో జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడారంటూ పిటిషన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భద్రాద్రి ప్రాజెక్టు సబ్ క్రిటికల్ ప్రాజెక్టు కింద నిర్మాణం చేశామంటూ తప్పుపడుతున్నారన్నారు. కానీ దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ మోడ్లోనే నిర్మించారంటూ కూడా వారు తెలిపారు. సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీకాంత్, హైకోర్టులో ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే ప్రధానంగా కేసీఆర్ కానీ ఆయన తరపు న్యాయవాది కానీ ఏ అభ్యంతరాలను తెలుపుతున్నారు ఈ కమిటీ విషయంలో, కోర్టు ఏం చెప్తోంది? నందు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే అక్రమాలు జరిగాయని చెప్పి కమిషన్ వేసిందో దాన్ని పూర్తిగా తప్పుపడుతూ కేసీఆర్ లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఉందో పూర్తిగా రాజకీయ ఎజెండా తోటి ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి ఇది కమిషన్ రద్దు చేయాలి, ఈఆర్సీ తీర్పును వెలువడిన తర్వాత తప్పుపట్టకూడదని దానికి విరుద్ధంగా ఉంది కమిషన్ అని చెప్పి కేసీఆర్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు దానికి సంబంధించి ఈ రోజు హియరింగ్ ఉండేది. ఈ రోజు దానికి సంబంధించి ఇరువైపుల వాదనలకు సంబంధించి పిటిషనర్ ఎవరైతే కేసీఆర్ తరఫున అడ్వకేట్ ఉన్నారో న్యాయవాది ఆదిత్య సోంది తన వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎంక్వైరీ కమిషన్ ఉందో ఈ కమిషన్ ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఈ కమిషన్ ఏర్పాటు తీర్పు ఏదైతే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఉన్నాయో దాని ప్రకారమే జరిగాయి, ఈఆర్సీ తీర్పు ప్రకారమే జరిగాయి. కానీ ఈ కమిషన్ పూర్తిగా రాజకీయ కోణంలోనే ఉంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ కు డెడ్ లైన్ విధించడం జరిగింది. జూన్ 15 నాటికి లేఖ దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి కమిషన్ కోరింది. అయితే జూన్ 11 నాడు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే పూర్తిగా కేసీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలోనే కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ఇది కమిషన్ ఉంది, పూర్తి రాజకీయ ఎజెండాతో ఉంది అని చెప్పి ఇటు కమిషన్ తరఫున ఏదైతే ఇటు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో పీపీ తను కోరడం జరిగింది. రేపు ఇటు ప్రభుత్వం తరపు సంబంధించి కమిషన్ తరఫున వాదనలు వినిపించనున్నారు. అయితే దీనికి సంబంధించి స్టే ఇవ్వాలని కోరినప్పటికీ అందుకు హైకోర్టు నిరాకరించింది. కేసీఆర్ తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి వాదనలు అయితే వినిపించారు. ఏదైతే భద్రాద్రి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సబ్ క్రిటికల్ కి సంబంధించిన ఇష్యూస్ అది దాదాపు దేశంలోని అన్ని సంబంధిత ఆ ప్లాన్లు ఏదైతే ఆ సమయానికి చేపట్టబడ్డాయి అవన్నీ సబ్ క్రిటికల్ ప్లాన్లు గానే ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అప్పుడు ఆ టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఈ మధ్య 2017 లో ఈ సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్ట్స్ అందుబాటులోకి వచ్చి ఆ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అనేది ఈ కోర్టు ముందు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఇది రాజకీయ కోణంలోనే సాగుతుంది. ఆ కమిషన్ కేసీఆర్ టార్గెట్ గానే సాగుతుందని చెప్పి రాజకీయ కోణంలో ఉందని చెప్పి ఇటు కేసీఆర్ తరఫున అడ్వకేట్ అయితే వాదనలు వినిపించడం జరిగింది. అయితే ప్రభుత్వం తరఫున రేపు సుదర్శన్ రెడ్డి దీని వాదనలు వినిపించనున్నారు. దీనికి సంబంధించి రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ
వాదనలు ఇటు కోర్టు దృష్టికి వచ్చిన నేపథ్యంలో దీనిపై సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు హైకోర్టు కూడా ఈ తీర్పు మీరు ఒకవేళ కమిషన్ కనుక ఎందుకు నిరాకరించారని చెప్పి ఇటు ఆ కోర్టు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో చర్చించవచ్చు కదా దీనిపై అని చెప్పి హైకోర్టు కూడా సూచించింది. అయితే ఇది కమిషన్ పూర్తిగానే రాజకీయ ఎజెండాగా ఉంది. కమిషన్ ఏర్పాటే నిబంధనలకు విరుద్ధం, ఏదైతే న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్పి ఇటు కేసీఆర్ తరఫున అడ్వకేట్ వాదించిన పరిస్థితి. అయితే రేపు ఇటు ప్రభుత్వం తరఫున సుదర్శన్ రెడ్డి వాదనల అనంతరం దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.